చేసిన అన్నని అన్నంలో వచ్చే వెంట్రుకలాగా తీసవతల పారేసి ప్రేమలో పడతావురా ప్రేమలో నిన్ను కొట్టి చంపేస్తావే. వాడు ఏం తప్పు చేశాను? గొడ్డు మాదిరి మాత్రం వాడు ఆడపిల్ల ప్రేమలో పడ్డాడు బావా. ఈజ్ ఇట్? అంత తప్పు చేశాడా? అయితే కొట్టి తీరాల్సిందే. 10 మంది పీకలకు వచ్చినా పర్వాలేదు, 16 బ్యాంకులతో వచ్చినా ఇబ్బంది లేదు, కానీ ప్రేమలో పట్టడం మాత్రం నీచాతి నీచమైన నేరం, ఘోరాతి ఘోరమైన పాపం. ఎలా రాస్కే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నేను ఉన్నా నా అప్లికేషన్ అంత వయసు లేదు నీకు. నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? నాకు గడ్డం తీసాకే నీకు మీసం వచ్చిందిరా. నాకే తెలియని ప్రేమ నీకు కావాల్సి వచ్చిందిరా. నిన్ను బావా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆంధ్ర యూనివర్సిటీలో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను. చచ్చూరుకుంటా. అయ్యో చంపేస్తాను నిన్ను. ముక్కుకి గుట్ట కట్టకుండా నేను బెజవాడ కాలువ గట్ల మీద నడిపిస్తాను. ఎవరుకున్నావు ఏమిటో. అమ్మా పిల్లాడు వచ్చారా రండి. మనం పోట్లాడుకోవాలి ఇప్పుడు. సరే అలాగే. ఏమిటే ఈ బోట్ ఏంటి? పురుష ద్వేషీ సమాజం. ఆ మాత్రం నాకు తెలుసు. నేను చదువుకున్నాను దాకా. ఇటువంటి సమాజం పడతావా? ఎన్ని గుండెలే నీకు? 4. 4 గుండెలా? చిన్నప్పుడు నీకు సైన్స్ చెప్పిన మాస్టర్ పేరు చెప్పు, వాడిని ఉల్లి ఇస్తా. అరే మనిషికి 2 గుండెలు ఉంటాయని కూడా తెలియని వాడు వాడు మాస్టరా? ఉన్న 4 గుండెల్లో 1 గుండె మీకిచ్చాను, ఇంకో 2 మా తమ్ముళ్ళకి ఇచ్చాను. 3 ఆ గుండెల్లో మంటలు పెట్టారు. 4వది తగిలించు కూర్చున్నాను. చాలా నార్మల్ డైలాగులు నేర్చావే నువ్వు. అసలు ఈ ఇంట్లో లావణ్ణి అద్దెకి ఎందుకు తెచ్చావే? రావుడికి లావణ్యకి పడదు, దట్సాల్. మోటి వాడికి మొదలు పిలుస్తావా? బుద్ధి లేదు. లావణ్య గుణవంతురాలే, మంచి మనసున్న పిల్లే, నిజమే. అయినా మాకు అనవసరం. మంచి వాళ్ళు మాకు అక్కర్లేదు. అసలు ఈ పురుషద్వేషీ సమాజం ఏమిటో నీకు? మొగాడు పెట్టి వెధవే అవ్వచ్చు, దరిద్రపు కొట్టు దద్దమ్మే అవ్వచ్చు, వాడికి తాగుడు జూదం వ్యభిచారం లాంటి సప్త వ్యసనాలు ఉండొచ్చు, వాడి పెళ్ళాన్ని కొట్టి చంపేయచ్చు, కట్నం తేలేదని కృష్ణాన్ని పోసి నిప్పెట్టేయచ్చు. అయినా ఈ దేశంలో పురుషుని ద్వేషించకూడదే. అంత గొప్ప సంస్కృతి మంది, అంత ఘనమైన సంప్రదాయం మంది. తెల్లారేసరికి ఈ బోర్డు తీసేయపోయావో నా సంగతి తెలుసు కదా. నేను వైజాగ్ లో ఉండి బెజవాడలో ఒకరిని కత్తితో పొడిచా. మద్దతు చేసేస్తా, జాగ్రత్త. వెంటనే బోర్డు తీసేయి. కాస్త పెద్ద శాలతో రాయించి పెట్టు. ఎవరుకుంటున్నావేటో నా సంగతి తెలియదు నీకు. కృష్ణుడు సారీ. కోపం వస్తే రాక్షసుని అయిపోతాను నేను. అరే కృష్ణుడు నువ్వు కూడా నన్ను కొట్టరా, కొట్టరా, కొట్టు, కొట్టరా. వద్దన్నయ్యా. కృష్ణుడు ఏడవకు నాన్న. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా. చూడు, మనం ఇలా ఏడిస్తే మనల్ని ఓదార్చడానికి మనకెవరున్నారు చెప్పు? ఓ అమ్మ, నాన్న. ఊరుకోరా. ఎప్పుడు నిన్ను కొట్టను కదా. ఇంకా నువ్వు అమ్మాయిని మర్చిపో. వస్తువుని మాత్రం మర్చిపోలేను అన్నయ్య. తల్లి చూడండి, నేను ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిస్తుంది, అన్నం ముట్టుకోబుద్ధి కాదు, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలనిపించదు. అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు, పశు మొహం కనిపిస్తుంది అన్నయ్య. కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు కదులుతోంది. నా ఒంట్లో ఈ చర్మం కిందంతా వసువు రాసునట్టుగా అనిపిస్తుంది అన్నయ్య. ఇదేదైనా జబ్బు అయితే నిన్నెంతగా బాధ పెట్టి ఆ జబ్బు ఆ అమ్మాయి పేరుతో నన్నెందుకు ఇంతగా నమ్మలేస్తుందో. నా కర్మనయ్య, నా కర్మ, నా కర్మ. కృష్ణ, నువ్వేం చేసినా ఒప్పుకుంటాను రా. ఆ ఒక్క ప్రేమించడం తప్ప. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. పడుకోనన్నా, నిద్రపో.
తండ్రి ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు జో జో నోట్ పదకొండు నోట్ పదకొండు ఏట్రా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి. ఏం చెప్పమంటారండి అయ్యా? దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా 6000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి బిరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందె మాధవ నా బంధు మాధవా చంపేస్తుందిరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడేదా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండి అయ్యా. అట్లాగా అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసింది అనమాట. అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి. రే నోట్ పదకొండు. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. నొక్కండి 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 నొక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను. గురువు గారికి గొప్ప కండబలం ఉంది. బాబా ఐదు ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మనని కొట్టేవాడు ఓల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఇంకోసారి అర్థమా పందెం? అలాగేనండి. నొక్కాలి. అది ఓడిపోయాను సార్. ఎంత 5. ఇంకోసారి వేసుకుందాం పందెం. అలాగే సార్. ఎంత 5. ఎరా పరాస్కాలుగా ఉందా? చెయ్యి లూజు లూజుగా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు. బలంగా పట్ట. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్ట. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అరే అమ్మా ఎవడ్రా ఎవరా ఎలా చెయ్యి చేసినాడు. నా చెయ్యి దొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అని లాగబోతో అదేంటి సార్ తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బాగుంటే ఇది ఇట్లా మొద్దు చచ్చినాడా ఏలాడుకోండి అంతలో లాభం లేదు. నా చేయి తక్కువ ముందండి లాగబోతో మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని ఓ ఆడపిల్లతో స్నేహం చేస్తున్నామని తెలిసింది. అవునా? అవును సార్. క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను వెంటనే ఇదిగోండి సార్. ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసుంచాను నా రాజీనామా. ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్గా 2 మాటలు చెప్తాను సార్. Somehow you're developing a sort of cynical approach towards life. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప ఐ డోంట్ లైక్ దిస్ హెల్ ఆఫ్ అ లైఫ్. నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి, నన్ను అభిమానించే బిడ్డలు కావాలి. ఐ వాంట్ అ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్. అవి లేనప్పుడు ఎందుకు సార్ ఈ లక్షలు కోట్లు ఈ నోట్లు మనల్ని కాల్చడానికి గంధపు చెక్కల్ని ఇస్తాయి గాని మన కోసం కనీసం 2 కన్నీటి బుట్లైనా రాల్చవు సార్. సార్ ఆంజనేయ స్వామికి కనబడటం సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్. ఎల్యూసినేషన్. తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్. అది తెలుసుకోండి. గుడ్ బై సార్. సార్ నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ మెట్ యువర్ సర్వీస్ సార్. వస్తాను. చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య. ఏం చేయాలో నాకేం తోచడం లేదు హనుమయ్య. సంస్కృతంలో ఏదో అనేసి మాయమైపోక తెలుగులో సలహా చెప్పు. ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్న తప్పు రామయ్య. నేను చేసుకుని తప్ప కాకపోతే ఏమిటయ్యా? స్త్రీద్వేషి సమాజం ఏమిటయ్యా నీ మొహంలాగా? పృథ్వీలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడు లేకుండా బ్రతకగలడా? స్త్రీ అను, స్త్రీ, ఆడది అను, ఆడది. చూసావా? ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం లేదు. స్త్రీ, ఆడది. నిజమేనయ్యా, పెద్దలు కలుసుకోవడం లేదు. పురుషుడు అను, పురుషుడు, మగవాడు అను, మగవాడు. చూసావా? పురుషుడు మగవాడు అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం. నిజమేనయ్యా. పేరులోనే మగవాడికి ఓ తోడవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ. నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుళ్ళు సరే, క్యాబినెట్ ర్యాంక్ దేవుళ్ళు కూడా సీతారాములు, పార్వతీ పరమేశ్వర్లు, రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకుని స్త్రీజాతిని గౌరవించారు. అలాంటి స్త్రీ మీద నువ్వు ధ్వజవేత్తడేవాడు చెప్పు? అది ముమ్మాటికి నీ తప్పే. కేవలం నీ ప్రియురాలే ఆడదు కదయ్యా, మీ అమ్మ కూడా ఆడదే, అది తెలుసుకో. మరి ఇలాంటి మాటలు ఇంత ముందు చెప్పలేదే? వచ్చినప్పుడల్లా ఏవేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాడివి. ఏదో గౌరవంగా పిలిచి ఉచితంగా కాఫీలు కూల్ డ్రింక్లు ఇస్తున్నావు కదా అని నాకు తోచిందో చెప్పేవాడిని. వద్దంటే ఇక రానులే, వేరే ఇల్లు చూసుకుంటాను,
నీ దోవ నువ్వు చూసుకో. వస్తా.